సార్ సమ్మర్ హాలిడేస్‌లో మామూలుగా అదే ఇందాక మనం అనుకున్నట్టు యాక్టివిటీస్ మీద చాలా కాన్సంట్రేట్ చేస్తాము. లేకపోతే ఏదో ఒకటి నేర్చుకోవాలన్న దీంట్లో ఉంటాం. కానీ అస్సలు మర్చిపోయేది ఏంటి అంటే పేరెంట్స్ అప్పటికి ఎలా బతకాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఎవరితో మాట్లాడాలో తెలీదు. ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలీదు. లైఫ్ స్కిల్స్ నేర్పియాలి అంటే పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఇంతకంటే మంచి ఆపర్చునిటీ దొరకదనే చెప్పాలి. ఈ 1, 2 మంత్స్ తప్పితే. పిల్లలకి ఎలా ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్ని నేర్పియాలి అని అంటారు? లైఫ్ స్కిల్స్ 1-2 మంత్స్ కాదండి, నేను అంటే ఫుల్ ఇయర్ నేర్పించాలి. అన్ని పనులు బ్రతకడానికి కావాల్సింది ఏంటేంటో అన్నీ వాడు చేయాలి. కొన్ని ఏరియాస్ మనమే కట్ డౌన్ చేసేస్తాం, బ్లాంక్ చేసేస్తాం వాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డ్రెస్లు ఐరన్ చేస్తాం. మరీ చిన్న ఏజ్ ఉంటే ఓకే, బట్ ఒక స్టేజ్ వచ్చాక ఇగో ఇలా ఐరన్ జరుగుతుంది, మెల్లగా జాగ్రత్తగా చేసుకో అని పక్కన నేర్పించాలి. ఓకే, కొన్ని థింగ్స్ వేర్ నువ్వు ఆ షాప్ దాకా వెళ్ళి తీసుకురా, ఓకే, ఇలాంటివి కొన్ని నేర్పించాలి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నీ రూమ్ నువ్వు సర్దుకో, నేనుంటా ఇక్కడ హెల్ప్ చేస్తా, బట్ నీ రూమ్ నువ్వు నీట్గా పెట్టుకో, అవి పిల్లలకి నేర్పించాలి. లైఫ్ స్కిల్స్లో అన్నీ. ఎప్పుడైనా షర్ట్ బటన్ ఊడిపోతే యూ షుడ్ టీచ్ దెమ్, ఇగో ఇట్లా కుడతారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ డే టు డే బేసిస్లో ఇంపార్టెంట్. దాంట్లో 1-2 సార్లు ఇంజురీ అయినా, 1-2 సార్లు దెబ్బలు చేసిన, తప్పులు చేసిన మనము నేర్పించడమే. ఎవరు పుట్టుకతో అన్నీ వచ్చేది కాబట్టి నేర్చుకోవాలి. ఈ విషయం తెలియక ఓవర్ ప్రొటెక్టివ్గా నేను చూశానండి పేరెంట్స్ని. అంత ఎదురుగా స్కూల్ ఉంటుంది, ఇక్కడ వదలరు, వెళ్ళి స్కూల్ లోపలికి దింపి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయేదాకా వెయిట్ చేస్తారు. అంటే ఈ స్పేస్ నుంచి ఆ స్పేస్లో ఎవడో వచ్చి కిడ్నాప్ చేసేస్తే ఓకే, అంతగా ఉంటారు కొంతమంది. అండ్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఇలా చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్ ముందు వీళ్ళు నోట్లో ఇలా వాటర్ పోస్తుంటారు, ఇలా చదువుతారు. అసలు ఎందుకంత స్ట్రెస్ పడ్డం పిల్లలకి అది తెలుసు. ఆ స్ట్రెస్ ఉంటుంది, ఆ టైంలో చదువుకుంటారు, అన్నీ అవుతాయి. దట్ ఈస్ యువర్. అంత ఓవర్ ప్రొటెక్టివ్గా పెంచిన పిల్లలు తర్వాత చాలా కాంప్లికేటెడ్ అయిపోతారు. వాళ్ళకి ఏం ప్రపంచం తెలియకుండా అయిపోతుంది. సో ఓవర్ ప్రొటెక్టివ్గా అన్నీ వీళ్ళే చేసేసి చేతికి అందించడం వరకు చెయ్యకూడదు. డే రొటీన్ ఎలా పెట్టాలి సార్ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి? 6:30 లేవచ్చు. సమ్మర్ హాలిడేస్లో ఎంత 6:30కి లేస్తారా అసలు? 6:30కి లేవచ్చు. ఓకే, ముందైతే ఇంకా 5-5:30కే లేవాలి, బట్ 6:30-7 వరకు కూడా లేవచ్చు. వన్స్ వాళ్ళు లేచాక మాత్రం ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. సార్ మార్నింగ్ లేవగానే మనం అనుకున్నట్టుగానే సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఒక ప్రాక్టీస్ అనేది పెడితేనే తర్వాత వాళ్ళకి అది అలవాటు అవుతుంది. సో ఫస్ట్ లేచినప్పటి నుంచి ఏం చేయించాలి, ఏం యాక్టివిటీస్ చేయించాలి, ఎలా ఉంచాలి వాళ్ళ డే అంతా? ఒకవేళ స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ ఉంది అలా అనుకుంటే ఖచ్చితంగా స్పిరిచువల్గా ఏదో ఒక శ్లోకంతోనో లేకపోతే ఒక కరాగ్రే వసతే అట్లా చిన్నగా దేంతో అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను ఇంకా వాళ్ళకి నేర్పించే చెప్పడం కంటే పేరెంట్గా మీరు చేస్తున్నారా, అది డస్ మ్యాటర్ ఎ లాట్. ఓకే, మీరు నేర్పించగలరు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి మార్నింగ్ లేవగానే సమ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. రెడీ అయ్యి వచ్చారు, బ్రష్ చేసుకున్నారు, దే కమ్, ఫస్ట్ ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, దీపం పెట్టడము, దేవుడికి దండం పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, అవి చేశాక దెన్ వాళ్ళకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ అట్లాగా అనే ఒక మెథడాలజీ చేయాలి. మేము జనరల్లీ యోగిక్ సిస్టమే, యోగా చేసుకోవడము, స్ట్రెచ్చింగ్ చేయడము, అన్ని జాయింట్స్ని స్ట్రెచ్ చేయడం, బెండ్ చేయడం పిల్లలకి నేర్పించాలి కంపల్సరీగా. ఓకే, సో యోగా చేయడం కానీ, జంపింగ్, స్కిప్పింగ్ అట్లాంటి ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తాయి. అవి చేశాక దెన్ వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తే తినడం, దాని తర్వాత నుంచి మిగతా డే అంతట్లో వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్పించడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లైక్ ఎనీ 3 లాంగ్వేజెస్, లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అట్లా అనుకుంటే ఆ 3 లాంగ్వేజెస్లో కొంత రాయడము, కొంత మాట్లాడడము నేర్చుకోవాలి. సపోజ్ మీరు ఇంట్లో లేకపోయినా, మీరు ఆఫీసులకు వెళ్ళిపోయినా పిల్లలకు ఒక 3 పేజెస్ హ్యాండ్ రైటింగ్ రాయాలి, ఆర్ 3 పేజెస్ అట్లీస్ట్ ఒక కీ గురించి హిందీలో రాయి, తెలుగులో రాయి, ఇంగ్లీష్లో రాయి. అలాంటి యాక్టివిటీ ఇస్తే వాళ్ళు రాస్తారు. లేదంటే ఒక క్లౌడ్ గురించి ఒక స్టోరీ రాయి. సో అట్లాంటి యాక్టివిటీ పెడితే వాళ్ళకి దే విల్ హ్యావ్ దట్ ప్యాటర్న్. ఓకే, నేను దీన్ని ఎలా తయారు చేయొచ్చు, ఎలా రాయొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎలా రాయొచ్చు, కమ్యూనికేషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక ఆస్పెక్ట్.
నెక్స్ట్ వచ్చేసండి ఈవినింగ్ స్లాట్ ఉంటుంది, ఒక 4 నుంచి 6:30 స్లాట్. ఆ స్లాట్లో కంపల్సరీగా లోకల్ ఎక్కడైనా వాక్ చేసి రావడము, లేకపోతే సమ్ స్మాల్ యాక్టివిటీ వేర్ దే గో అవుట్, డూ దట్ జాబ్ అండ్ కమ్. మరీ చిన్నపిల్లలకు కాదు, అట్లీస్ట్ అట్ సర్టన్ ఏజ్, ఇంటర్మీడియట్కి వచ్చారు, 10th దాటుతున్నారు ఆర్ 9th 10th ఏజ్లో ఉన్నారు, సెండ్ దెమ్, గెట్ దట్ వర్క్ డన్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. ఇవి కూడా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, అండ్ ఎప్పుడైనా మరి చేస్తే, తప్పు చేస్తే మేము చెప్తాము, నువ్వు భయపడకూడదు, అది రాంగ్గా తీసుకోకూడదు అని నేర్పించాలి పిల్లలకి. సమ్హౌ చెప్పగానే వాళ్ళు అమ్మో వాడు ఫీల్ అయిపోతాడు, అందుకని నేను చెప్పను. అంటే ఇక్కడ పేరెంట్స్కి కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాము అన్న కాన్షియస్లో ఉండాలి, లేకపోతే వాడు రూడ్ అయిపోతారు. నీకు ఇది కూడా రాదారా, బుద్ధి లేదు, తిడతావు మళ్ళీ నేను ఏదైనా చేస్తే అన్న దీంట్లో చేయమని భయపడతారు. సో ఎప్పుడు రూడ్గా మనం చెప్పినంత మాటలు గుర్తుండిపోతాయి వాళ్ళకి. నీ కాన్సెప్ట్, నీ వెనకాల ఉండే ఇంటెన్షన్ అర్థం కాదు. నువ్వు అలా అన్నావు మాట, మేము ఎందుకన్నామో అర్థం చేసుకోకపోతే ఏంట్రా అని ఎవ్వరు అనుకోరు. నువ్వు అన్నావు మాట కాబట్టి గుర్తుంటుంది. అండ్ దట్ ఏజ్లో మ్యాల్యబుల్ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ చాలా సాఫ్ట్ ఉంటుంది. నువ్వు హర్ట్ చేస్తూ మాట్లాడితే బయట ఎవడో ఫ్రెండ్ అవుతాడు. ఇది లాజిక్. ఎప్పుడైనా నేను ఎంతమందిని చూశాను, ఇంట్లో టైట్ పేరెంటింగ్, చెప్పుకోలేని పేరెంట్స్ ఉంటే బయట ఎవరినో ప్రేమిస్తారు. ఓకే, ఇంట్లో చెప్పుకోలేము, నేను నోరెచ్చి చెప్పలేను, అది ఓవర్ ప్రేమ కావచ్చు, ఓవర్ రూడ్గా ఉండొచ్చు, బయట ఎవడో సాఫ్ట్ వాడు కనిపిస్తాడు. వాడు మంచిగా టైం టు టైం అలాంటి వాళ్ళు, అమ్మాయో అబ్బాయో, వాళ్ళు దే విల్ గెట్ తొందరగా చేయి దాటిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. సో మార్నింగ్ లేచారు, సమ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నేర్చుకునే టైం, ఏదైనా ఒక ఎజెండా ఫర్ 2 months ఉందనుకోండి సమ్మర్ హాలిడేస్, ఆ 2 monthsలో వాట్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్, అకంప్లిషింగ్ అనేది తెలియాలి. లైక్ స్మాల్ డిక్షనరీ ఫినిష్ చేద్దాం, లేకపోతే ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్లో భగవద్గీత శ్లోకాలు ఒక 30 నేర్చుకుందాం. సమ్ యాక్టివిటీ వేర్ దట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను టాస్క్ ఫినిష్ చేస్తా అనేటట్టుగా చేస్తే చాలా చాలా హెల్ప్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.